కూర్చున్న సీట్లో ఎక్కిన సీట్లో ఉంటారు. ఫ్రీ బస్సు ఎక్కి మహిళల సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతుంది. గుర్తుకింద రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నొక్కితే వీళ్ళని నొక్కితే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టుకుంటూ పెడతాను. నేను అడుగుతున్నా, ఫ్రీ బస్సు అని పెడితే పోనీ అలాగే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తే మొగోళ్ళకేమో డబల్ టికెట్ పెట్టి, మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అమ్మా నాకు తెలియకడుగుతా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారు ఎంబడినే ఉంటా, రామన్ ఎంబడినే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చెప్పకపోతే తమ్ముడు నాగరాజు గారికి అవి ఉంటాయి. ఊరన్న కాడ ఇళ్ళన్న కాడ పంచాయతీలు ఉంటాయి. తమ్ముడిని కూడా కోరుతున్నా, ఇవాళ మీరు కౌన్సిలర్ ఉన్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు అనుకుంటుంటే పెద్ద మనసు చేసుకొని పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మీకు, అట్లాగే ఎల్లంకు, శ్రావణ్కు, అట్లాగే రాములన్నకు, వంశీకి, అందరికి మీకే ఉంటుంది. ఇక ఊర్లే మళ్ళీ నాకు కొత్త పంచాయతీలు పెట్టదు. ఇక ఊరన్నాక అందరు కలిసి ఉండాలి. కంపల్సరీగా ఇంకో జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తమ్ముడు నన్ను ఒక గుడి గురించి అడిగాడు, తప్పకుండా చేస్తా అని చెప్పినా. ఏం గుడి అది? పోచమ్మ గుడి గురించి చెప్పిండు. పోచమ్మ గుడికి తప్పకుండా సాయం చేస్తా అని చెప్పిన. అట్లాగే ఊళ్ళో మల్కపేట చెర్లకి నీళ్ళు తేవాలి, మా ఊరు చెర్లకి అని చెప్పిండు. అది కూడా చేస్తా. మీరందరూ కలిసికట్టుగా దయచేసి బ్రహ్మాండంగా గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని ముందుకు పోదాం. హృదయపూర్వకంగా చాలా చక్కగా మాట్లాడినందుకు